ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? ఆ స్థలమంతా మట్టిమయమై రాళ్లతో దుమ్ము ధూళితో నిండి ఉండేది. ఆమె తన అరచేతులను భూమికి ఆనించి మట్టిని ప్రక్కకు తోసి తోసి పరిశుభ్రంగా ఉంచేది కాంతమ్మ తల్లి. సుబ్బారెడ్డి వచ్చిన తరువాత తనను కూడా తీసుకువస్తుండేది అమ్మ గొలగమూడికి. రేయ్, నీది నాది 33 సంవత్సరాల బంధుమురా, నీ కొరకు ఎదురు చూస్తున్నానురా, ఇంతకాలం ఏమైనావురా అంటూ తల్లి తన బిడ్డను పిలిచినట్లుగా తన తనువును అద్దుకొని ఆనందముతో, రేయ్ ఇలా పడుకోరా, నీపై తలపెట్టి పడుకుంటానని చిన్న పాపల సుబ్బారెడ్డిపై తలపెట్టి మైమరచి నిద్రపోయేది కాంతమ్మ తల్లి. రేయ్ బండోడా, రేయ్ చాకలి తిప్ప, బిందె తీసుకురా అని పిలిచి నీళ్లు 108 బిందెలు తీసుకురానని లెక్కలు చెప్పేది. ఇదే పని బిందె తీసుకుని సుబ్బారెడ్డి నీళ్లు మోస్తుంటే, రేయ్ నేను లెక్కించుతున్నా, పర్వాలేదు ఎత్తుకురా అనేది. నేను ఎందుకమ్మా ఆ పసిబిడ్డ చేత నీళ్లు మోయించి పారపోయటం అంటే, నీకేం బాధ, నాకు బాధ లేదు అనేది. అమ్మ చల్లగా తనలో తాను నవ్వుకుంటూ, పాచి కడగాలి కదా, కలిగితేనే కదా పోవాలి పాచి, నీకు తెలుదులే సామ్రాజ్యం అనేది. అమ్మకు గోపాల్ రెడ్డి రాసిన పుట్టాడయ్యా పొడములోన అనే పాటను అంటే చాలా ఇష్టం. అమృతవర్షిణి పాట అంటే అమ్మకు చాలా చాలా ఇష్టం. ఒకరోజు సాయంత్రం ఆమెపై రాసిన అమ్మ పాటను వెంకయ్యస్వామి ఆశ్రమంలో గోపాల్ రెడ్డి పాడుతుంటే విని, మా ఎర్రమావయ్య నన్ను రమ్మని పిలుస్తున్నాడే సామ్రాజ్యం, రా పోదాం రా అని ఆదరా బాదరా పోయి గోపాల్ రెడ్డికి వెనుక వైపు ఆనుకొని కూర్చుని చల్లగా వింటుంది మహాతల్లి. అమృతవర్షిణి అద్భుత రూపిణి అమ్మ కాంతమ్మ, శ్రీలక్ష్మీ కాంతమ్మ, అణుకువతో నిన్ను వేడి తినమ్మ, అందరి పాలిట వెలుగమ్మ. అమృతవర్షిణి అద్భుత రూపిణి అమ్మ కాంతమ్మ, శ్రీలక్ష్మీ కాంతమ్మ, అణుకువతో నిన్ను వేడి తినమ్మ, అందరి పాలిట వెలుగమ్మ. ఇలా ఈ పాట గొలగమూడి ఆశ్రమ భజన మందిరంలో రాజగోపాల్ రెడ్డి పాడుతుంటే వెనుక బాధపడుతూ కూర్చుండేది, ఎంతో వేగముగా నడిచేది కాంతమ్మ తల్లి. ఎవరికి కనిపించేది కాదు తన వేగం. గొలగమూడి నుండి ఆ రోజులలో నెల్లూరుకు కానీ వెంకటాచల మండలమునకు కానీ వెళ్ళాలంటే సైకిలుపై ఎక్కువగా ప్రయాణం చేసేవారు. అనికేపల్లి గొలగమూడి వారలు. ఎవరైనా కొంతమంది నెల్లూరుకు సైకిలుపై పాల వ్యాపారాలు, పాలు అమ్ముకునేవారు. పాలు కూరగాయలు అమ్ముకొని వారు జీవనమును గడిపేవారు. మోటార్ సైకిళ్ళు అనేవి చాలా తక్కువ రోజులలో. నెల్లూరు గొలగమూడి రోడ్డులో ఒకనాడు ఒక వ్యక్తి నడి రోడ్డులో అమ్మ నడిచి కనుపర్తిపాడికి నడిచిపోవడం చూశాడు. గొలగమూడి సర్వేపల్లి కాలువ వద్ద, ఇక్కడ నుండి ఇప్పుడున్న విపిఆర్ కన్వెన్షన్ హాల్ ఆ రోజులలో లేదు, దాని వద్దకు వచ్చేసరికి కాంతమ్మ తల్లి మరలా నడుచుచూ ముందుకు పోతున్నది. అలా ఇప్పుడే కదా గొలగమూడి తూముల వద్ద దగ్గర అమ్మను చూసింది, ఇంతలో ఎంత దూరం మనకంటే ముందు ఎలా నడిచిందని ఆశ్చర్యం వేసింది అతనికి. ఏమోలే వచ్చిందేమో అనుకున్నాడు. మరలా కొండాయపాలెం చర్చి దగ్గరకు వచ్చేసరికి, కొండాయపాలెం గేటు వైపుకు వచ్చేసరికి అమ్మవారు నడుస్తుండేది. అలా అమ్మ నడక ఎట్లు ఎంత వేగముగా ఉండేదో తెలిసేది కాదు. అమ్మ వెంకయ్య స్వామిని పెద్దయ్య అని చాలా గౌరవంగా పిలిచేది. ఎప్పుడో ఒకప్పుడు మాత్రము తాతయ్య అని పిలిచేది. కానీ వెంకయ్య స్వామి చాటుకుపోయినంత వరకు ఆ తల్లి
ఆశ్రమ ప్రాంగణమునకు ఏ రోజు కనిపించలేదు, రాలేదు. వెంకయ్య స్వామి చాటుకుపోయినంత వరకు ఆ తల్లి ఆశ్రమం వైపునకు ఎప్పుడైనా వచ్చినా కూడా స్వామి దర్శనమునకు పోయేది కాదు. ఆ ఆశ్రమం చుట్టూ మాడ వీధులలో ఉన్న ఎర్రమట్టిని తన చేతులతో కూర్చుని చిమ్ముతుండేది అమ్మవారు. ఒకరోజు వెంకటాచలం పోవాలి అని ఒక వ్యక్తి సైకిలుపై వెంకయ్య స్వామి దక్షిణ భాగంలో మాడవీధి, అప్పట్లో చాలా పెద్ద రోడ్డు, లారీలు బస్సులు కంటేపల్లి నుండి అనికేపల్లి రోడ్లో వస్తుండేవి. ఆ రోడ్డును అమ్మ చిమ్ముతున్నారు. తన చేతులతో తన పని తానుగా చేసుకుంటుండగా సైకిల్లో అతను అమ్మ చిమ్ముతున్న ముందు నుండి అమ్మ చూచేటట్లుగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాడు. అమ్మకు తను చిమ్మిన స్థలములో సైకిల్ తొక్కాడని కోపోద్యుక్తురాలై వాడిని తిడుతూ, అవి పంచభూతులు, చిన్న తిట్లు కాదు, చాలా పెద్దవి, తన సైకిల్కి 1 కిలోమీటర్ ముందుగా నడుస్తున్నది అమ్మ. సైకిల్ వాళ్ళ అమ్మను చూచి తన కాలు కింద పెట్టి 1 నిమిషం ఆలోచించి మరలా ముందుకు సైకిల్ తొక్కుతూ వెళుతున్నాడు. మరలా కంటిపల్లి గేటు మధ్యలో మరలా కనిపించింది, ముందు నడుస్తుంది ఈ కాంతమ్మ తల్లి. ఇక ఆయనకు ఏమీ అర్థమైనది అంటే, మనం చేసిన తప్పిదము, ఆమె వెంకయ్య స్వామి దగ్గర మట్టి పోగులు చేస్తుంటే ఆమె ముందుగా ఆ పైన మట్టి కుప్పలు తొక్కుకుంటూ పొరపాటును వచ్చిన దానికి ఈ మహాతల్లికి కోపం వచ్చింది. మనసు మనను ఏమి అనకనే, నేను నీకంటే వేగముగా నడవగలను రా గాడిద, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని సైకిల్ తొక్కతావా అని అమ్మ నాకు ఈ సీక్రెట్ను తెలిపింది. అమ్మ ఎవరిని భయకంపితులను చేయక అందరితో ప్రేమతో అలరింపజేసి ఒక అవగాహన వారికి కల్పించి వారిని ముందుకు నడిపించిన తల్లి కాంతమ్మ తల్లి, ఆ మహాతల్లి అంటున్నారు ఈ దేవసేనమ్మ గారు. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. మరికొన్ని విశేషాలు ముందు భాగములో మరోవారి కథ. మీ విజయభాస్కరుడను.